నెవర్ అటెంప్ట్ టు విన్ బై ఫోర్స్, వాట్ కెన్ బి వన్ బై డిసెప్షన్ అని ఒక మాట ఉంటుంది. అంటే మోసం చేసి గెలవగలిగినప్పుడు బల ప్రయోగం చేయడం దేనికి అని ఆ మాటకు అర్థం. మాకియావెల్లి చెప్పాడు ఈ మాట. మోడర్న్ జమానాలో మోస్ట్ రిలవెంట్ అనిపించే పొలిటికల్ థియరీస్ ని ప్రపోజ్ చేసిన వాడిగా మాకియావెల్లి. పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళందరికీ తెలుసు కదా. ఆ విషయం కాసేపు అలా ఉంచండి. ఎగ్జిట్ పోల్స్ గురించి దేశం అంతా ఎందుకు మాట్లాడుతోంది? బెంగాల్లో, తమిళనాడులో అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూసి ఉలిక్కిపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరగబోతోంది? ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వెనుక అసలు కారణాలంటే చూద్దాం. దాంతో పాటు అసలు ప్రాక్టికల్ రియాలిటీ ఎలా ఉంది బెంగాల్లో అయినా తమిళనాడులో అయినా అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నా. వారం రోజులకు పైగా బెంగాల్లో ఎన్నికల సరళిని దగ్గరుండి ఒక నేషనల్ కన్సల్టెన్సీ కోసం నేను మానిటర్ చేశా అని వీడియో కూడా చేశా, గుర్తుంది కదా. దాంతో పాటు తమిళనాడులో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అక్కడున్న జర్నలిస్ట్ మిత్రులు కానీ, సెఫాలజిస్టులు కానీ, సోషియాలజిస్టులతో కానీ మానిటర్ చేస్తా ఉన్నా కొంతకాలంగా. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్తో పాటు నా అండర్స్టాండింగ్తో నేను కూడా ఎగ్జిట్ పోల్ ఇవ్వాలనుకుంటున్నా. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్ పోల్కి కీ టాక్స్ చెప్పే ప్రొజెక్షన్స్కి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? అసలు ప్రాక్టికల్ రియాలిటీ ఏం చెప్తుందో చెక్ చేద్దాం. ఎగ్జిట్ పోల్స్ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలని వాళ్ళ స్టైల్లో అంచనా వేసినాయి కదా. ఇదిగో కనపడతా ఉన్నాయి కదా. ఇందులో కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో అయితే పెద్దగా డిబేట్ చేయడానికి ఏం కనపడట్లా. 2 సార్లు కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది, లెఫ్ట్ ఫ్రంట్. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది అని ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. పుదుచ్చేరిలోను, అస్సాంలోను అయితే బీజేపీ కూటమి మళ్ళీ గెలుస్తా ఉంది అంటున్నారు. ఇక ఎటొచ్చి మిగిలిన 2 పెద్ద రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి ఈ 2 రాష్ట్రాల గురించి పర్టికులర్ గా చూద్దాం. మేజర్ ఎగ్జిట్ పోల్స్ ఒక 4-5 కోట్ చేస్తాను నేను. చూడండి బెంగాల్ గురించి ఏం చెప్పాయో. ఇందులో ఒక్క ఎగ్జిట్ పోల్ తప్ప మిగతావన్నీ బీజేపీనే గెలుస్తా ఉంది అని చెప్తా ఉన్నాయి. చూసారా, పోటాపోటీ ఉన్నట్టు కనిపించినా గానీ అడ్వాంటేజ్ చూడండి బీజేపీకే ఇచ్చినాయి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. ఇది బెంగాల్ ముఖ చిత్రం. ఇక తమిళనాడు విషయానికి వచ్చేసరికి చూడండి, సగానికి పైగా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే గెలుస్తా ఉంది అని చెప్తే, జేవీసీ అనే ఎగ్జిట్ పోల్ మాత్రం అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ప్రిడిక్ట్ చేస్తా ఉంది. అన్నిటికంటే సెన్సేషన్ అవుతున్నది, అందరినీ ఆలోచనలో పడేస్తున్నది యాక్సిస్ మై ఇండియా సర్వే తమిళనాడు గురించి చెప్తున్నది. ఏం చెప్తోంది చూడండి. టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలవబోతోంది అని చెప్తా ఉంది. మెజారిటీ మార్క్ తమిళనాడులో 118. అంటే విజయ్ పార్టీ అమాంతం ఫ్రమ్ నోవేర్ వచ్చి రావడంతోనే మెజారిటీ మార్క్ దాటుతుంది అని చెప్పేసరికి యాక్సిస్ మై ఇండియా సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది. మరి నిజమయ్యే అవకాశాలు ఎంత? ముందు అసలు ఈ ఎగ్జిట్ పోల్ అంచనాల వెనుక అసలు కోణాలేంటి, ఏ ఆధారంతో ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేశారు అనేది చెక్ చేద్దాం. బెంగాల్ విషయానికి వద్దాం. ముందు బెంగాల్లో ఎప్పుడూ లేనట్టుగా, దేశం ఎప్పుడూ చూడనంతగా 92% పైగా పోలింగ్ 2 విడతల్లోనూ కలిపినా కూడా నమోదైంది కదా. జనరల్ గా ఎక్కువ పర్సెంట్ పోలింగ్ నమోదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, రూలింగ్ పార్టీ ఓడిపోతుంది అని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఆ కారణంతో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలవబోతోంది అనే సైడ్ తీసుకోవడానికి సిద్ధపడి ఉండొచ్చు. ఇది ఒక కోణం. రెండోది, జనంలో ఎక్కువగా నానుతున్నది ఈసీ వైఖరి మీద తృణమూల్ కాంగ్రెస్ సందేహాలు లేవనెత్తుతా ఉంది. చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గోల్మాల్ జరిగింది అనే ఆరోపణలు, చర్చ దేశవ్యాప్తంగా కొద్ది నెలలుగా కాదు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి కదా. మళ్ళీ అవన్నీ ఇప్పుడు నిద్రలేచి ఎదురొస్తా ఉన్నాయి. అసలు 92% పైగా పోలింగ్ సాధ్యమేనా? ఏం జరిగింది? కనీసం 15% తేడా కొడుతుందా అని మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి బీజేపీ గెలిచే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అసలు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం వెనకే చాలా గిమ్మిక్ ఉంది అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారు. మరి రియాలిటీ ఏంటి? నేను పర్యటించినప్పుడు, జనంతో మాట్లాడినప్పుడు, నేను అసోసియేట్ అయి పనిచేసిన మా నేషనల్ టీం అబ్జర్వేషన్స్ ని బట్టి చూసిన, 1-to-1 మాట్లాడిన ఇంటరాక్షన్స్ ని బట్టి తేలింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటి ఈ ఎన్నికల్లో అంటే, మమతా బెనర్జీ పనితీరు కన్నా, బీజేపీ ప్రతాపం కన్నా ఎలక్షన్ కమిషన్ ప్రతాపం, ఎస్ఐఆర్ అనేది మేజర్ ఎజెండా అయింది. అది కూడా జనంలోకి ఎంత ప్రాక్టికల్ గా వెళ్ళింది అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను కొన్ని వందల మందితో ర్యాండమ్ గా మాట్లాడుంటా ఒక 8-9 రోజుల్లో. మాట్లాడితే వాళ్ళలో చాలా మంది బీజేపీ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని మా ఓట్లు తొలగించేసింది అని చెప్పడమే కాదు, ఈసారి ఓటుతో మేము చూపిస్తాం ఎస్ఐఆర్ ని ఎలా ఫేస్ చేయాలో అని మాట్లాడారు. వీళ్ళలో చాలా మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, యువత, చదువుకునే వాళ్ళు ఉన్నారు.
అంటే జనంలోకి ఎస్ఐఆర్ అనే ఎజెండా బలంగా పోయింది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ హ్యాండ్లింగ్ కూడా చాలా పెక్యులియర్గా అనిపించింది. నేను చేసిన వీడియోలో కూడా ఆ మాట చెప్పా. ఎస్ఐఆర్ విషయంలో ప్రజల్లో అవగాహన, మ్యాన్ టు మ్యాన్ కనెక్ట్ అంటారే, అలాగా రాజకీయ సందేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ బలంగా ప్రబలంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది. మీరందరూ వచ్చి ఓటేయాలి, అప్పుడే బీజేపీని ఎదుర్కోగలుగుతాం అని చెప్పగలిగింది. जो मिस ममता बनर्जी फ्रंट फुट में आगे वो खेला అంటే పర్సంటేజ్ పెరగడం వెనుక ఆ ప్రభావం కూడా ఉండి ఉండొచ్చు అనే అభిప్రాయంతో నేనైతే ఏకీభవిస్తాను. అంటే పోలింగ్ పర్సంటేజ్ భారీగా నమోదైనా కానీ తృణమూల్ ప్రచారం పనిచేసిందేమో అనే ఫీలింగ్తో, అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. మరి ఈ లెక్కను చూస్తే ఎలా ఉండొచ్చు బెంగాల్లో ఫలితం అని అడిగితే కీటాక్స్ అంచనా అయితే ఒక్కటే, వెరీ క్లియర్. ఓట్ల పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి పోటాపోటీ ఉంటుంది బీజేపీ తృణమూల్ మధ్య. ఉంటే గింటే 1% to 2% మాత్రమే డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది ఓట్ల పర్సంటేజ్. మరి సీట్లు బీజేపీ డెఫినెట్గా 3 అంకెల్ని దాటేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే 100 నుంచి 110 సీట్లు +or-10 గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ బోటాబోటీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు స్కోప్ ఉందేమో అని అనిపించింది గ్రౌండ్ రియాలిటీని బట్టి, మా నేషనల్ టీం ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి. అంటే 160 to 170 +or-10 సీట్లు తృణమూల్కి వస్తాయేమో అనే అంచనా గ్రౌండ్ రియాలిటీని బట్టి అర్థమవుతా ఉంది. అలా కాకుండా మరో రకంగా ఫలితాలు ఉంటే గనక దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరగవచ్చో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కీటాక్స్ అంచనా అయితే బొటాబొటీ మెజారిటీతో తృణమూల్ బయటపడేందుకు స్కోప్ ఉండొచ్చు. ఇది వెస్ట్ బెంగాల్. మరి తమిళనాడు విజయ్ సంచలనం సృష్టించగలుగుతారా? యాక్సిస్ మై ఇండియా చెప్పినట్టు అధికారంలోకి రాగలుగుతారా? ఆ విషయం మాట్లాడే ముందు తమిళనాడు పొలిటికల్ రియాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి. తెలుగు మీడియా కానీ నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ట్రయాంగులర్ ఫైట్ తమిళనాడులో అని చెప్తూ ఉన్నారు కదా. నిజానికి చతుర్ముఖ పోటీ 4 కోణాల్లో ఫైట్ జరుగుతూ ఉంది. ఏంటవి? డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి, టీవీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా బరిలో దిగిన విజయ్ పార్టీ 3, 4వది నాన్ తమిళర్ కచ్చి అని ఇంకో పార్టీ ఉంది. తెలుసా మీకు? సీమాన్ అనే ఆయన నడుపుతా ఉన్నాడు ఈ పార్టీని. ఆయన స్మాల్ టైమ్ డైరెక్టర్, సినిమా రైటర్ కూడా. ఆ పార్టీకి ఏకంగా 8% ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల రికార్డును బట్టి చూస్తే 8% ఓటు అంటే సింగిల్ గా చాలా గొప్ప విషయమే కదా. మనకి 5-6% ఉంటేనే సూపర్ స్టార్ పార్టీస్ అంటున్నాం మనం, నెత్తిన పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉంది మీడియా. అలాంటిది 8% ఓట్లు ఇంత పోటీలో కూడా అంటే పెద్ద విషయమే కదా. అందుకని ఇది చతుర్ముఖ పోటీ. ప్రచారం చూస్తే అలాగే అనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా తమిళ్లో అన్నా డిఎంకే కూటమి వైపు, డిఎంకే కూటమి వైపు 2 భాగాలుగా విడిపోతే, సోషల్ మీడియాలో మాత్రం విజయ్ పార్టీ ఈ నాన్ తమిళర్ కచ్చి సీమాన్ బాగానే ప్రభావితం చేశారు. మరి ఈ పోటీలో ఎవరు ఎమర్జ్ అయ్యేందుకు అవకాశం ఉంది? ఫస్ట్ టైం విజయ్ వచ్చాడు కదా, ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే నాకైతే సోషల్ డైనమిక్స్ విషయం కాసేపు పక్కన ఉంచితే విజయ్ ఇంపాక్ట్ ఎక్కువగా అన్నాడీఎంకే మీద పడుతున్నట్టు అనిపించింది. ఎందుకో తెలుసా? అన్నాడీఎంకేకి నాయకత్వం లేదు, పైగా బీజేపీతో ఆ పార్టీ పొత్తులో ఉంది అనే విషయం యూత్ కి నచ్చలా. చదువుకున్న వాళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకోసం అన్నాడీఎంకే కూటమి ఓటు చాలా వరకు విజయ్ వైపు వెళ్తా ఉంది. ఆ తర్వాత దళిత వర్గాలు, మహిళలు సెక్షన్స్ నుంచి డిఎంకే ఓటు కూడా విజయ్ లాగుతా ఉన్నాడు. వీటితో పాటు నేను ఇందాక చెప్పా కదా నాన్ తమిళర్ కచ్చి, ఆ పార్టీ యాక్చువల్ గా తమిళ్ నేషనలిజం అనే ఎజెండాతో వెళ్తుంది. అంటే తమిళ్ ఈజ్ ద గ్రేట్, తమిళియన్స్ ఆర్ గ్రేట్, తమిళ్ ల్యాండ్ ఈజ్ గ్రేట్ అని చెప్తా ఉంటుంది. ఆ తర్వాత 2 డిఎంకేలు, అన్నా డిఎంకే, డిఎంకే 2 నేషనల్ పార్టీలతో, అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ పొత్తులో ఉంటారు కదా. నేషనల్ పార్టీలు సంకనాకుతూ ఉంటారు, వీళ్ళు మనకు అవసరమా అనే ఎజెండాతో ప్రచారం చేస్తుంది. అలాంటి పార్టీని ఇప్పటి వరకు యూత్ సపోర్ట్ చేశారు అక్కడ. అందులోంచి కూడా కొంత ఓటు బ్యాంక్ని విజయ్ లాగుతూ ఉన్నారు. ఈ క్యుములేటివ్ మొత్తం ఇదంతా కలిపితే 20% పైగా ఓట్లు విజయ్ పార్టీకి పడొచ్చు అనేది నా అంచనా. ఓట్లు పడతాయి సరే, సీట్ల పరంగా 15 నుంచి 25 సీట్ల మధ్యలో విజయ్ పార్టీ గెలవచ్చేమో అని గ్రౌండ్ పల్స్ పట్టుకుంటే అనిపించింది. ఓవరాల్ గా అధికారం పరంగా చూస్తే డిఎంకే మళ్ళీ పవర్ లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే గనక హిస్టారిక్ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే అన్నాదొరై నుంచి కరుణానిధి పగ్గాలు అందుకున్నప్పుడు విభిన్న నాయకత్వాల్లో, ఒకసారి అన్నాదొరై నాయకత్వంలో, ఒకసారి కరుణానిధి నాయకత్వంలో వరుసగా 2 సార్లు డిఎంకే గెలిచింది. కానీ ఆ తర్వాత ఎప్పుడు గత 60 ఏళ్లలో డిఎంకే ఒక నాయకత్వంలో 2 సార్లు గెలవాల. అలాంటి అరుదైన ఫీట్ స్టాలిన్ తొలిసారి చేయబోతున్నారు. ఆయన నాయకత్వంలోనే 2వసారి డిఎంకే గెలవబోతోంది అని అనిపించింది. ఒకవేళ అలా కాకుండా యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్తున్నట్టుగా సంచలన రీతిలో విజయ్ పార్టీ గెలిచింది అనే రిజల్ట్ వచ్చిందంటే మాత్రం మహిళలు, యూత్ బలంగా విజయ్ పార్టీకి గుద్దారు అని అనుకోవచ్చేమో. కీటాక్స్ అంచనా అయితే 140కి పైగా సీట్లతో డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 15 నుంచి 25 సీట్ల మధ్యలో విజయ్ పార్టీ గెలిచేందుకు స్కోప్ కనపడుతూ ఉంది. ఓట్ల పర్సంటేజ్ పరంగా మాత్రం విజయ్ చాలా సెన్సేషనల్ ఇంపాక్ట్ చూపించే సినారియో కనపడతా ఉంది.
ఆ ప్రకారం చూస్తే నెక్స్ట్ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిలవెంట్గా ఉంటే గనుక విజయ్కి బెటర్ అండ్ బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి అనేది నాకు అనిపించింది. మరి అసలు తీర్పు ఈవీఎంలు ఏం చెప్తాయో చూడాలి. మరి బెంగాల్ మీద ఎందుకు చర్చ జరుగుతూ ఉంది? ఎగ్జిట్ పోల్స్ విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బెంగాల్లోనే ఎందుకుంది, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎందుకు లేదు అంటే బీజేపీ మేజర్ ఫ్యాక్టర్గా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల అవుట్కమ్ మీద ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్షన్ మీద చర్చ జరుగుతూ ఉంది ఇట్లాగే పెద్ద రాష్ట్రాల్లో. అందుకే కదా కేరళలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావట్లా, తమిళనాడులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. పైగా బెంగాల్లో అన్ప్రెసిడెంటెడ్ అంటే కనీ విని ఎరగని రీతిలో 92% పోలింగ్ ఉండేసరికి అందరిలోనూ సందేహాలు, క్వశ్చన్ మార్క్స్ కనపడతా ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కీటాక్స్ అయితే బెంగాల్లో బొటాబొటీ మెజారిటీతో మమత గెలిచేందుకు స్కోప్ ఉండొచ్చు గ్రౌండ్ రియాలిటీని బట్టి అని చెప్తా ఉంది. తమిళనాడులో విజయ్ సెన్సేషనల్ అనిపించే ఓట్లు సాధించినా కానీ సీట్ల విషయంలో వెనకబడొచ్చు, కానీ ఫ్యూచర్ విషయంలో ప్రామిసింగ్గా నిలబడొచ్చు, డిఎంకే అధికారంలోనే ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు? మీ అసెస్మెంట్ని, థాట్ని షేర్ చేయండి, మాట్లాడుకుందాం.